క్వశ్చన్ నెంబర్ 14221 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకి ఉత్పన్నం కాదండి. ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, మామూలుగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా వృద్ధులకు అలాగే వికలాంగులకు భర్త చనిపోయిన వాళ్లకు ఏ విధమైన ఆధారం లేని వాళ్లకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారం చేపట్టేటప్పుడు 39 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 5 years లో సుమారుగా 66,34,000 వరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి వీళ్ళు 50 సంవత్సరాలకే మేము పెన్షన్లు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి సుమారుగా 5 లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా సుమారుగా 1 లక్ష పైబడి వికలాంగులను గాలిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అనర్హులు అంటూ వీళ్ళ అర్హులు కాదంటూ అవాస్తవాలు చెప్తూ సుమారుగా వికలాంగులు ధర్నాలు చేసి రోడ్డు పడిన పరిస్థితి కూడా మనం గమనించాం అధ్యక్ష. అలాగే భర్త చనిపోయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా, పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా 2 సంవత్సరాలు కావస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అప్పేమో విపరీతంగా పెరుగుతూనే ఉంది, కానీ పేదలకు చేయాల్సిన ఈ పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. సుమారుగా ముసలి వాళ్ళు అలాగే భర్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు 3-4 లక్షల పైబడి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కొత్త అప్లికేషన్లు ఇస్తారు. గత ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి ఎవరైనా పెన్షన్లకు అప్లై చేసుకుంటే 6 నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 5 లక్షల పెన్షన్లు పెరికేసి తీసేసి 1000 రూపాయలు మేము పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారంటే ఇది ఎంత మట్టుకు న్యాయమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది కనీసం ఈ పెన్షన్లైనా మీరు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దయచేసి మంత్రి గారు పెన్షన్లు తీసేయలేదని చెప్పడం చాలా బాధాకరం. మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుమారుగా మీరిచ్చిన డేటాలోనే ఉంది. మీరంతే 2 నెలల నుంచి ఇప్పుడు 59 లక్షలకు పడిపోయింది అధ్యక్ష వీళ్ళు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఎవరైనా 1వ తారీఖు కోసం ఎదురు చూస్తారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకుందామా అని. 61 లక్షల పైచీలకు మేము డబ్బులు ఇస్తే 59 లక్షల మంది తీసుకుంటారని వాళ్లే చెప్పే పరిస్థితి ఉందంటే ఇది ఎంత మటుకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇప్పుడైనా దయచేసి ఆ 66 లక్షల పైబడి మీరు మళ్ళా పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప పేదల్ని ఇబ్బంది పెట్టొద్దండి అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను.